అవకాశం ఉందా? మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. కేవలం 9 నెలల కాలంలోనే ప్రశాంత్ కిషోర్ ఈ విజయాన్ని ఎట్లా సాధించారు అంటే ఏమేమి అనుకోవచ్చు? చివరకు బీహార్ను గెలుచుకునేటువంటి సూత్రాన్ని ఏమైనా ప్రశాంత్ కిషోర్ అవలంబించబోతున్నారా? ఈ ఒక్క ఉప ఎన్నిక బీహార్ చరిత్రను, రాజకీయ చరిత్రను మార్పు చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎట్లా చూడాలి సత్యం గారు? ఇవాళ ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత రావటానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజీనామా చేసినటువంటి లేదా ఖాళీ అయినటువంటి స్థానంలో నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. కాబట్టి జాతీయ అధ్యక్షుడు ఎన్నికైనటువంటి నబీన్ ఖాళీ చేసినటువంటి స్థానాన్ని బీజేపీ కోల్పోవడం అనేది మొదటి ప్రాముఖ్యత. తర్వాత రెండవది, బీహార్లో నితీష్ కుమార్ కాదని కొత్త ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ స్థానాన్ని కోల్పోవడం అనేది రెండవది. తర్వాత మూడవది, జాతీయ వ్యాప్తంగా పీకే ఒక ఎనలిస్టుగా, తర్వాత వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉప ఎన్నిక గెలవటం అనేది మూడవ ప్రాముఖ్యత. తర్వాత నాలుగవది, కంటిన్యూస్గా 30 years బీజేపీ గెలిచినటువంటి సీటు ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది నాలుగో ప్రాముఖ్యత. ఇన్ని ప్రాముఖ్యతల దృష్ట్యా సాధారణంగా ఒక అసెంబ్లీ ఎన్నికకు, ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఆ రాష్ట్రంలో ఉంటుంది. కానీ ఇవాళ దేశ వ్యాప్తం చర్చనీయాంశం కావడానికి ఈ 4 కారణాలు ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత రెండవది, ఎలక్షన్కు ముందే బీజేపీకి నేషనల్ లెవెల్లో 2 డిసడ్వాంటేజ్ వచ్చి పట్టాయి. ఒకటి, అయోధ్య రామాలయంలో అవినీతి బయటపడటంతో మోరల్గా బాగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రెండవది, జంజీ ఉద్యమం ద్వారా ఖచ్చితంగా విద్యార్థుల మీద లాఠీ చేయటం అనేటువంటిది. తర్వాత బీహార్లో యువత మొత్తం తిరుగుబాటు జెండా ఎగరేయడం, బీహార్లో జరిగినటువంటి ప్రొటెస్ట్, సో ఈ జెంజీ కూడా వ్యతిరేకంగా మారింది. కాబట్టి అది ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరిగినటువంటి సంఘటనలు కూడా దరిదాపు విద్యార్థుల వెనకాల నిరుద్యోగులు చేరారు, నిరుద్యోగుల వెనకాల పేరెంట్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ జంజీ ఉద్యమాన్ని ప్రధాని రాజీనామా చేయవలసింది. కాబట్టి ఇటువంటి డిస్కరేజింగ్ సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురైంది ఈ 2 సంఘటనలు. దాంతో సహజంగానే బీహార్లో కూడా వీటి ప్రభావం ఉన్నది. ఇది ఒక భాగం. రెండవది, సహజంగానే బీహార్ అంటే నితీష్ అంటే బీహార్, ఒకప్పుడు జ్యోతి బసు అంటే బెంగాల్ అంటే జ్యోతి బసు ఉన్నట్లుగా, అట్లాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సా అన్నట్టుగా నితిన్ పట్నాయక్ అంటే బీహార్ అని గత 20 ఏళ్లుగా నితీష్ పట్నాయక్ ఒక సింబాలిక్గా బీహార్ సింబల్ అనే విధంగా ప్రజల్లో జొచ్చుకుపోయి ఉన్నది ఆ పేరు. ఇప్పుడు కొత్తగా నితీష్ కుమార్ తప్పించి ఆ బీజేపీ అధికారం చేపట్టడంతో ఆ ఫాలోయింగ్ కొంత ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, పర్టికులర్గా న్యూట్రల్స్ లో. గతంలో నవీన్ పట్నాయక్ అని, జ్యోతి బసుని కానీ వాళ్ళ పార్టీల కేడరే కాదు, న్యూట్రల్స్ కూడా ఇష్టపడేవాళ్ళు. మధ్యతరగతి చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మా రాష్ట్ర ప్రెస్టేజీ అనే పరిస్థితులు ఉండేవాళ్ళు. అట్లా నితీష్ కుమార్ని కూడా బీహార్లో ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. అట్లా దరిదాపు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 3 దశాబ్దాల ఉన్నటువంటి నితీష్ కుమార్ని తప్పేయటంతో బహుశా న్యూట్రల్స్ లో ఆ ఎరోజన్ వచ్చి ఉంటుంది. తర్వాత నాలుగోది, మీరు అడిగినటువంటిది ఇంకొక అంశం ఏంటంటే, మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ అనేటువంటిది సహజంగానే వాళ్ళ వేసినా గెలవరు. ఎందుకంటే మొన్న రిజల్ట్ లో ఆర్జేడీకి మరీ తక్కువ వచ్చినాయి, ఊహించిన దానికన్నా తక్కువ వచ్చినాయి. ఏదో దరిదాపు 120-130 సీట్లు వస్తాయి, ఓడిపోయినా అనుకుంటే అవి 30 దగ్గరే పరిమితమైంది. కాబట్టి వేసినా గెలవరు, కాబట్టి పీకేకి వేస్తే ఒక మార్పు అని వస్తుందని ఆలోచించినటువంటి సంఘటనలు కూడా మనకు అవుపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ పీకే విజయం అనేది అది బీహార్ పరిధులు దాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా